త్యాగరాజ కృతుల్లో ఒక కొత్త విషయాన్ని ప్రతిపాదిస్తాడు. అవి మామూలుగా మనకి చాలా చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. కానీ దాన్నే పెద్దగా అల్లి ఒక కృతి తయారు చేసి దానికి అందచందాలు చూపిస్తాడు. కాలాన్ని బంధించాలి. కాలం అలా పరిగెడుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే కాలంతో పాటు మనం కూడా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కాలాన్ని మనం బంధించాలి. తెల్లవారుజామున లేవాలి. మధ్యాహ్నం కాస్త తక్కువగా భోజనం చేయాలి. ఏ శిష్యులకి మనకు వచ్చిన వాళ్ళ విషయాన్ని శిష్యులే కాదు అందరికీ నేర్పాలి అని ఈ రకమైన కాలంతో కాలాన్ని బంధించి కాలాన్ని టైం మేనేజ్మెంట్ అంటాం కదా మనం. ఆ టైం మేనేజ్మెంట్ తెలియాలి అని చెప్తాడు. కాలహరణ మేళరాకరే సీతారామ కాలహరణ మేళరాకరే. ఎందుకు చేస్తున్నావు ఆలస్యం? దేనికి? ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు అని శ్రీరాముని అడుగుతాడు. కాలహరణ మేళ, సుగుణాల వాళ్ళ, నువ్వు సుగుణవంతుడివి కదా, నీకు తెలుసు కదా. సుగుణవంతుడికి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పాలా? అనవసరంగా కాలాన్ని వృధా చేస్తున్నావు. దేనికి వృధా చేస్తున్నావు అని అంటున్నాడు. నన్ను బ్రోవకుండా చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భువిని చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు ప్రీతి భువిని. అంటే చుట్టూ ఉంటాయి పక్షులు, ఏం చేస్తాయి? అలా వెళ్ళిపోతాయి చెట్టు వదిలిపెట్టేసి. కానీ సాయంకాలం వేసరికి ఏం చేస్తాయి? అలా తిరిగి 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 వాటి చెట్టు వాటికి జ్ఞాపకం ఉంటుంది, అక్కడికి వచ్చుకుంటాయి. ఈ రకంగా నేను నీ వైపే తిరుగుతూ నీ చుట్టూ తిరుగుతూ, ఆ చుట్టి చుట్టి అన్నప్పుడు సరిగమలు కూడా చూడండి అలా వస్తాయి. చుట్టి చుట్టి చెట్టు వెదకు ప్రీతి భువిని. పుట్టగానే నీ పదములు పట్టుకున్నా, పుట్టినప్పటి నుంచి నీ పాదాలు పట్టుకున్నాను. నన్ను దయచూపడానికి ఎందుకు కాలహరణం చేస్తున్నావు అంటే, నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? కాలం హరించిపోతుంది కదా, తగ్గిపోతుంది కదా, రోజులు గడిచిపోతున్నాయి కదా అని రామచంద్రుణ్ణి ఈయన తొందర పెడుతున్నాడు. దిన దినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జోచి. దిన దినమును తిరిగి తిరిగి దిక్కులేక శరణు జోచి. దినదినం తిరుగుతున్నావు, నా కోసం తిరుగుతున్నావు నువ్వు అని చెప్పి ఎవరైనా అంటాడు ఏ దేవుని. కానీ ఈ విషయం ఏం చెప్పి రోజు నీ చుట్టూ తిరుగుతున్నాను, నువ్వే దిక్కు అని చెప్పేశాడు. దిక్కు లేదు, ఇంకే దిక్కు నాకు లేదు, నువ్వు ఒక్కడవే దిక్కు అని. అంతేకాదు, నా తనువు నా ధనము. నాకు తను అంటే శరీరం, ధనం అంటే ఏంటి? వేరే ధనం కాదు, నాకున్న మంచి లక్షణాలన్నీ కూడా, నా ధనం అంతా కూడా నువ్వే కదా. త్యాగరాజ వినుతరామ, ఇంత చేసిన దానికి నువ్వెందుకు కాలహరణం చేస్తున్నావు అని శరణాగతి, ఆత్మ నివేదన, భక్తుని ఆవేదన ఈ కీర్తనలో కల్పిస్తుంది. పక్షులు తిరిగి తిరిగి తమ గూటికి చేరినట్లు జన్మాది నీ దివ్య చరణాలనే ఆశ్రయించి ఉన్నాను కదా. ఎక్కడ తిరగని, రోజంతా ఎక్కడో తిరుగుయారు, వీధుల్లో తిరుగుతూ ఉంటాను, తంజావూరు వెళ్ళొస్తూ ఉంటాను. కానీ ఎక్కడికి వెళ్ళినా నా మనసు ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. సాయంకాలం అయితే వచ్చేసరికి మళ్ళీ నీ పంచాయతీ విగ్రహాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాను కదా. కానీ ఈ నడకలో కూడా, ఈ వెడుతున్నప్పుడు కూడా నిన్నే ధ్యానిస్తూ ఉన్నాను కదా. నేను దూరం వెళ్ళలేదు నీ దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఎందుకు టైం అంతా అనవసరంగా వృధా చేస్తున్నావు? నన్ను సేవించవచ్చు కదా అని చెప్పేసి, నాకు ఆశ్రయం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ప్రశ్నించడం, ఇది త్యాగరాజస్వామిది మాత్రమే సాధ్యమైంది.